ప్రైజ్ లార్డ్. దేవాదేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం మనం ధ్యానిస్తే, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. అది మిమ్మల్ని శ్రమ పెట్టేది అపవాది సాతానైనా, అంధకార క్రియలైనా, చేతపడి చెల్లంగిలు ఈ లోక సంబంధమైన శక్తులైనా, లేకపోతే మనుషులైనా మిమ్మల్ని శ్రమ పెడుతున్నప్పుడు, ఇబ్బంది గురి చేస్తున్నప్పుడు, బాధలకి కష్టానికి మిమ్మల్ని గురి చేస్తున్నప్పుడు, అవమాన నిందలు మీకు తీసుకొస్తున్నప్పుడు మీరు ఒక్కటే తెలుసుకోవాలి, మీ పక్షం ఉన్న దేవుడు మీ పట్ల ఏం చేస్తారంటే, మీరు ఓర్పుతో సహనంతో సహించుకుంటూ దేవునికి అప్పగిస్తున్నప్పుడు దేవాదేవుడు మిమ్మల్ని విస్తరింపచేసి, ఫలింపచేసి, ప్రబలింపచేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటారు. మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మనం చేయవలసింది కక్ష తీర్చుకోవడం కాదు, కానీ నేను ఎవరన్నా శ్రమ పెడితే నువ్వు వాళ్ళని దీవించి ఆశీర్వదించు. వాళ్ళు నేను నిందల పాలు చేస్తే నా నిందలన్నిటినీ దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడని, నా మీద మోపిన ప్రతి ఒక్క అవమానము నాకు దీవెనగా మలుస్తారని దేవుడు నమ్మిక ఉంచి దేవునికి అప్పచెప్తున్నప్పుడు దేవాదేవుడు, మన దేవుడు సజీవుడు కాబట్టి మనల్ని హెచ్చించి ఆశీర్వదించి వాళ్ళ ముందే ఆశ్చర్య కార్యాలు, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నట్టు ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేసి నడిపించే సర్వశక్తిమంతుడు. అందుకే యేసు ప్రభువు ఒక పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు మనకు ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి కొరకే ఈ భూమి మీద జన్మించారు కాబట్టి మన దేవుడు సజీవుడు, శక్తిమంతుడు. ఆయన సమస్తము చేయగలుగుతాడు. మనకు కావాల్సింది ఓర్పు, సహనము, ఆయన మీద నమ్మకము, అలాగే ప్రార్థనా జీవితము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.